హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2022లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మాయా షాలిక్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అభి అనే వ్యక్తి చాలా కష్టంతో ఒక ఇంటి దగ్గరికి రీచ్ అవుతాడు. అతను ఒక స్టిక్ సహాయంతో నడుస్తూ ఉంటాడు. ఆ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ బెల్ని రింగ్ చేయగా ఒక లేడీ వచ్చి డోర్ని ఓపెన్ చేస్తుంది. నిజానికి ఆ ఇంటిని రెంట్కి ఇవ్వడానికి ఆ ఇంటి ఓనర్ పేపర్లో యాడ్ ఇచ్చి ఉంటాడు. ఆ యాడ్ని చూసి అభి వచ్చి ఉంటాడు. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఆ ఇంటి ఓనర్ అభిని చూసి, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు ఏం జాబ్ చేస్తూ ఉంటావు, అసలు నీ కాలుకి ఏమైంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అభి, నేను ఢాకాలో ఉంటాను, నేను ఆర్మీలో ఉన్నప్పుడు నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, అందువల్లే నేను ఇప్పుడు ఈ స్టిక్ సహాయంతో నడుస్తున్నాను అని చెప్తాడు. అభి రైట్ హ్యాండ్ కూడా వణుకుతూ ఉంటుంది. కనీసం అభి టీ కప్పుని కూడా పట్టుకోలేకపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ఇంటి ఓనర్ అభిని చూసి, అసలు నువ్వేం చేయడానికి ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అభి, నేను ఇక్కడికి ఒక నవల్ రాయడానికి వచ్చాను, నేను ఈ ఇంటిని చూసినప్పుడు నాకు ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనిపించింది, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, అందువల్ల ఏదో ఒక పని మీద ఫోకస్ చేయమని చెప్పి డాక్టర్ చెప్పారు, అందువల్ల నేను నవల్ రాయాలని ఆలోచించాను. అయితే ఢాకాలో ఉండి నవల్ మీద ఫోకస్ చేయలేకపోయాను, అందువల్ల నేను ఒక పీస్ఫుల్ ప్లేస్ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే మీ ఇంటి యాడ్ కనిపించింది, అందుకే ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇంటి ఓనర్, సరే అయితే నువ్వు ఇక్కడ ఉండవచ్చు, నిజానికి నేను యూకేకి వెళ్ళబోతున్నాను, నాకు ఒక హార్ట్ సర్జరీ అవ్వబోతుంది, అందువల్ల నేను ఈ ఇంటిని రెంట్కి ఇవ్వాలనుకున్నాను, అందుకే నేను పేపర్లో కూడా యాడ్ ఇచ్చాను, ఇంతకుముందు నువ్వు చూసిన ఆ మహిళ కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది, నీకేమైనా అవసరం ఉంటే తనకు చెప్పు, ఆమె నీ పని చేసి పెడుతుంది అని చెప్తాడు. ఆ ఇంటి ఓనర్తో మాట్లాడిన తర్వాత అభి ఆ బాల్కనీలోకి వెళ్ళగా అక్కడ నిజంగా ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. 4 వైపులా పచ్చదనంతో నిండి ఉంటుంది. ఎదురుగా ఒక చిన్న చెరువు, ఫ్రెష్ గాలి, వీటన్నిటిని చూసి అభి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోపక్క సారా అనే అమ్మాయి చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అభి తన స్టోరీని రాయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఏ కాన్సెప్ట్ అతనికి నచ్చదు, అంటే ఏది ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా తనకి అస్సలు అనిపించదు. అప్పుడే ఆ ఇంటి లైట్స్ అన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఆ ఇంట్లో లైట్స్ అన్నీ కూడా ఆగిపోతూ వస్తూ ఉంటాయి. ఆ రోజు రాత్రి చీకట్లో ఆ ఇంటి ఓనర్ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండడాన్ని ఆ అభి చూస్తూ ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ ఏడుస్తూ, భగవాన్ నాకే ఎందుకు ఇలా చేసావు, నా తప్పే ఉంది ఇందులో అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఆ ఇంటి ఓనర్ యూకేకి వెళ్ళిపోతాడు. అభి మళ్ళీ బాల్కనీలోకి వచ్చి మళ్ళీ తన స్టోరీని రాయడానికి ట్రై చేస్తాడు, కానీ ఈసారి కూడా తన స్టోరీని రాయలేకపోతాడు. పైగా అతని చెయ్యి కూడా వణుకుతూ ఉంటుంది. మరోపక్క సారా టైం పాస్ కోసమని తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. సారా దగ్గరలో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది. ఎప్పుడు సారా తన ఫ్రెండ్కి కాల్ చేసినా యాదృచ్ఛికంగా తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. దాంతో సారా వెంటనే ఫోన్ని కట్ చేస్తుంది. ఆ తర్వాత సారా నార్మల్గా ఏవో కొన్ని నెంబర్స్ని డైల్ చేయగా ఈసారి అది అభికి కనెక్ట్ అవుతుంది. దాంతో అభి వెంటనే సారాతో మాట్లాడుతూ, మా ఇంటి ఓనర్ ప్రెజెంట్ ఇక్కడ లేడు, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండడం కోసం వచ్చాను, మీరెవరితో మాట్లాడాలో చెప్పండి అని అంటాడు. దానికి సారా సమాధానం చెప్తూ, నేను మీకు కాల్ చేశాను కాబట్టి మీతోనే మాట్లాడతాను కదా అని అంటుంది. దానికి అభి, మీరు నాకు తెలుసా అని అడుగుతాడు. కానీ సారా మాత్రం, లేదు, నా పేరు సారా, ఈరోజు నా ట్యూషన్ టీచర్ రాలేదు, అందువల్లే నేను కాల్ చేస్తూ ఉండగా పొరపాటున ఆ కాల్ మీకు కనెక్ట్ అయ్యింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న అభి, అవునా, సరే అయితే అదేదో క్రాస్ కనెక్షన్ అయ్యి ఉంటుంది అని అంటాడు. అప్పుడు సారా అభి గురించి అడుగుతుంది. అభి పేరుని విన్న తర్వాత సారా, ఈ పేరు మా గణేష్ అంకుల్ కొడుకు పేరు కదా అని అంటూ ఉంటుంది. కానీ సారా చెప్పే మాటలు మాత్రం ఆ అభికి చాలా కోపాన్ని తెప్పిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ అభికి చాలా పనులుంటాయి, అంటే ఇల్లు క్లీన్ చేసుకుని తను మళ్ళీ నవల్ రాయాలనుకుంటూ ఉంటాడు. ఆ సారా మాత్రం కంటిన్యూస్ గా అభితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ సారా అభితో మాట్లాడుతూ, సార్ ప్లీజ్ సార్, మీరు ఫోన్ ని మాత్రం కట్ చేయకండి, నేను ముర్సద్పూర్ లో ఉంటాను,
నేను ఒక గుర్తు తెలియని వ్యక్తిని ప్రేమించాలి అనేది నా కల. అది కూడా ఫోన్ ద్వారా నేను ఆ వ్యక్తితో రోజంతా మాట్లాడాలి, తననే ప్రేమించాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్కి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను మీ నక్ష అని అంటుంది. నక్ష అనే పేరు వినగానే అభి సారాతో మాట్లాడుతూ అసలు నక్ష అంటే ఏమిటి అని అడుగుతాడు. దానికి సారా, నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. స్వర్గంలో భగవంతుడు ముందుగా ఒక అమ్మాయిని అబ్బాయిని క్రియేట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ కూడా సోల్మేట్ అవుతారు. ఆ తర్వాత భగవంతుడు వాళ్ళిద్దరినీ కూడా భూమి మీదకి పంపించేస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా తమ తమ నక్షాలని సపరేట్ గా వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరికి తమ తమ నక్షాలు అదే సోల్మేట్ దొరికే వరకు కూడా వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా చాలా క్లోజ్ అవుతారు అని ఆ సారా అభితో మాట్లాడుతూ ఉండగా అభి చెయ్యి మళ్ళీ వణుకుతూ ఉంటుంది. సారా మాస్టర్ దగ్గర నేర్చుకున్న ఒక సాంగ్ ని అభి దగ్గర పాడి వినిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళిద్దరు ఫోన్ లైన్ లోకి ఒక విచిత్రమైన ఫ్రీక్వెన్సీ వచ్చి వాళ్ళిద్దరు కాల్స్ కూడా కట్ అవుతాయి. సారాతో మాట్లాడిన తర్వాత అభి తన నవల స్టోరీని రాయడానికి ఒక కాన్సెప్ట్ ని ఆలోచిస్తాడు. అలాగే అభి తన స్టోరీ పేరుని మాయా షాదీ అని రాస్తాడు. దానితో పాటు తన స్టోరీలోని క్యారెక్టర్స్ ని కూడా రాస్తాడు. అప్పుడే అభి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. నిజానికి అభి ఫాదర్ అభి తిరిగి ఢాకాకి వచ్చి తన బిజినెస్ ని చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ అభికి మాత్రం అది అస్సలు నచ్చదు. తనకి వేరే ప్యాషన్ ఉంటుంది. అదేవిధంగా అభి అమ్మ మాత్రం అభికి పెళ్లి జరగాలని తన పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం అభి ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండి ఉంటాడు. నిజానికి ఆ అమ్మాయికి పెళ్లి అయి ఉంటుంది, కానీ అభికి మాత్రం అయి ఉండదు. ఆ తర్వాత 2 రోజులు గడిచాక సారా మళ్ళీ ఆ అభికి కాల్ చేస్తుంది. అభి ఆ కాల్ ని లిఫ్ట్ చేయగానే సారా మాట్లాడుతూ, నేను గత 2 రోజుల నుంచి మీకు కాల్ చేస్తూనే ఉన్నాను, కానీ మీకు ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న అభి ఆ సారాని తిడుతూ, నాకు మళ్ళీ తిరిగి ఫోన్ చెయ్యకు, నువ్వు నాతో ప్రాంక్ చేస్తున్నావన్న విషయం నాకు తెలుసు, ఇవన్నీ నా దగ్గర కుదరవు అంటూ ఆ సారాతో కొంచెం రూడ్ గా మాట్లాడతాడు. అభి రూడ్ గా మాట్లాడినందుకు సారా అభితో, ఇదేంటి నువ్వింత స్వీట్ అమ్మాయితో అలా మాట్లాడతావా, నేను నిన్ను ప్రేమించను అని చెప్పి ఫోన్ ని కట్ చేస్తుంది. కానీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ఆ సారా తనే సొంతంగా అభికి కాల్ చేసి, ఒక అమ్మాయితో నువ్వు అలా మాట్లాడతావా అని అంటుంది. దానికి అభి, నేను నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, అలా మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా పుడుతుంది అని అడుగుతాడు. అలా ఇద్దరు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఫోన్ కనెక్షన్ మళ్ళీ కట్ అవుతుంది. అయితే సారాతో అభి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత అభి చెయ్యి వనకడం స్టార్ట్ అయ్యి అభికి విచిత్రమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కానీ సారా మళ్ళీ ఆ అభికి కాల్ చేసి, నేను ఎన్నిసార్లు కాల్ చెయ్యాలి నీకు, నువ్వు ప్రతిసారి బిజీగానే ఉంటావు అని అంటుంది. ఆ టైంలో అభి వెనకాల ఒక పాట ప్లే అవుతూ ఉంటుంది. ఆ పాట సారా చెవిలో వినబడుతూ ఉంటుంది. అప్పుడు సారా అభికి తన గురించి చెప్పడం మొదలుపెట్టి, మా నాన్న ఎప్పుడూ పని పని అని అంటూ ఉంటాడు, నాతో కొద్దిగా టైం కూడా స్పెండ్ చెయ్యడు, మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న అభి ఆ సారాతో మాట్లాడుతూ, నీ ఫోన్ని ఒక తప్పుడు వ్యక్తి ఎవరైనా పికప్ చేసి ఉంటే నువ్వు నిన్ను ప్రేమిస్తున్నా అని ఆ వ్యక్తికి కూడా చెప్తావా, ఒకవేళ ఆ వ్యక్తి గుడ్డివాడు, మూగవాడు లేదా చెవిటివాడు, కుంటువాడైనా నువ్వు తనని ప్రేమిస్తావా అని అంటాడు. ఆ మాటలు విన్న సారా, నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం, నేను నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేశాను అని చెప్తుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉంటారు. అప్పుడే అభి, నేను ఛాయ్లో షుగర్ వేసుకోను అని చెప్తాడు. ఆ గ్యాప్ లో వాళ్ళ ఫోన్ కాల్ మళ్ళీ కట్ అవుతుంది. ఫోన్ కట్ అయిన తర్వాత అభి ఆ సారాని చాలా మిస్ అవుతూ ఉంటాడు. అభి హెల్త్ లో కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సారా ఒకరోజు ఆ అభికి కాల్ చేసి, నన్ను నువ్వు మిస్ అయ్యావా, నిజం చెప్పు అని అడుగుతుంది. ఆ టైంలో బంగ్లాదేశ్ మరియు ఇంగ్లాండ్ మధ్యలో జరిగే క్రికెట్ మ్యాచ్ని ఆ సారా వాళ్ళ ఫాదర్ చూస్తూ ఉంటాడు. అప్పుడే అభి టీవీని ఆన్ చేయగా సడన్గా అక్కడ కరెంట్ పోతుంది. సారా మాత్రం అభితో, ఓకే ఇవన్నీ వదిలేయి, నువ్వు నన్ను మిస్ అయ్యావా లేదా నిజం చెప్పు అని అడుగుతుంది. అయితే అభి మాత్రం ఆ సారాతో, నాకు నీ నెంబర్ మరొకటి ఇవ్వు లేదా ఫేస్బుక్ ఐడి ఇవ్వు అని అడుగుతాడు. దానికి సారా, నువ్వు ఏది పడితే అది మాట్లాడకు, నువ్వు నాకు చెప్తావా లేదంటే నేను ఫోన్ ని కట్ చేయనా అని అంటుంది. ఆ మాటలు విన్న అభి, ఫోన్ కట్ చేయకు, ఇంకా కొంచెం సేపు మాట్లాడు అని అంటాడు. అలా అభి చెప్పింది సారాకి బాగా నచ్చడంతో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ ఫోన్ కట్ అవుతుంది. సారా మళ్ళీ అభితో కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ ఫోన్ మాత్రం కనెక్ట్ అవ్వదు. అభికి మెల్లమెల్లగా హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సారా అభికి మళ్ళీ కాల్ చేస్తుంది. ఈసారి ఇద్దరూ కూడా ఒక చోట కలవాలి అని డిసైడ్ అవుతారు.
సారా అబీతో నేను ముర్సద్పూర్ గవర్నమెంట్ కాలేజ్ దగ్గరలో ఉన్న సాగరిక బుక్ స్టోర్ దగ్గర నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను అక్కడికి బ్లూ కలర్ శారీ కట్టుకుని వస్తాను, నన్ను ఆ విధంగా గుర్తుపట్టు. అదేవిధంగా నేను నిన్ను ఎలా గుర్తుపట్టాలో చెప్పు అని అడుగుతుంది. దానికి అభి నా చెయ్యి మీద ఒక స్క్రాచ్ ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న సారా స్క్రాచా, అది ఎలా ఉంటుంది, ఎందుకు ఏర్పడింది అని అడుగుతుంది. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం అభి తన గర్ల్ ఫ్రెండ్తో ఎక్కడికో వెళుతూ ఉండగా రిక్షా నడిపే వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరినీ కూడా గుద్ది ఉంటాడు. అప్పుడే అభి చేతికి ఆ స్క్రాచ్ ఏర్పడి ఉంటుంది. సారా మాట్లాడుతూ ఒక స్క్రాచ్ ద్వారా నేను నిన్ను ఎలా గుర్తుపట్టాలి, నేను ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతుల్ని చెక్ చెయ్యాలా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అభి సరే అయితే మనమిద్దరం ఒక పాస్వర్డ్ని యూజ్ చేద్దాం, పాస్వర్డ్ వచ్చేసి మాయా షెల్, దాని అర్థం మ్యాజిక్ అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా రాబోయే ఫ్రైడే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ ఫ్రైడే రోజు అభి ఆ కాలేజ్ దగ్గరికి వచ్చి సారా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ కాలేజీ దగ్గర సాగరిక బుక్ హౌస్ ఉండదు, కానీ అక్కడ సాగరిక కేఫ్ మాత్రమే ఉంటుంది. అభి అక్కడ చాలా సేపు వెయిట్ చేసి అప్పటికే సారా రాకపోవడంతో అభి చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి సారా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ సారా నుంచి అభికి ఎటువంటి కాల్ రాదు. ఆ రోజు రాత్రి మళ్ళీ అభి ఇంట్లో లైట్ పోతుంది. అప్పుడు అభి ఆ ఇంట్లో ఉండే ఆ మహిళని పిలుస్తూ ఆమెను వెతుక్కుంటూ వేరే రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే సడన్ గా ఆ ఇంటి లైట్ కూడా వెలుగుతుంది. ఆ రూమ్లో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో 2 పేర్లు రాసి ఉంటాయి, సారా మరియు అభి అని రాసి ఉంటాయి. ఆ రూమ్ని చూసిన తర్వాత మనకు నిజానికి ఆ రూమ్ సారాది అని తెలుస్తూ ఉంటుంది. ఆ రూమ్లో సారా ఫోటోగ్రాఫ్స్ కూడా ఉంటాయి, అలాగే సారా బుక్స్ కూడా అక్కడ ఉంటాయి. అప్పుడే ఆ ఇంట్లో ఉండే లేడీ ఆ రూమ్లోకి వచ్చి అభిని చూసి, ఈ రూమ్లో నువ్వేం చేస్తున్నావు, ఈ రూమ్ మా సార్ వాళ్ళ కూతురు సారాది అని చెప్తుంది. ఆ టైంలోనే అభి ఒక ఫోటో ఫ్రేమ్ని పొరపాటున పగలగొట్టి ఉంటాడు. దాంతో ఆ మహిళ ఒక అబ్బాయిని అక్కడికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని పిలుస్తుంది. నిజానికి ఆ అబ్బాయి పేరు గణేష్. గణేష్ పేరు వినగానే అభికి ఆ సారా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. దాంతో అభి వెంటనే ఆ మహిళని చూసి సారా ప్రెజెంట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి ఆ మహిళ సమాధానం చెప్తూ, సారా 2 నెలల క్రితం ఎగ్జామ్ రాయడం కోసం యూనివర్సిటీకి వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయింది అని అభికి ఒక న్యూస్ పేపర్ కటింగ్ని కూడా చూపిస్తుంది. ఇదంతా తెలుసుకున్న అభికి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. అభి వెంటనే టెర్రస్ పైకి వెళ్ళగా అక్కడ గోడ మీద మాయా షాలి అని రాసి ఉంటుంది. ఈ పేరు కేవలం అభి ఆ సారాకి మాత్రమే చెప్పి ఉంటాడు. ఆ తర్వాత నుంచి అభి ఆ సారా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా ఒకరోజు సారా అభికి కాల్ చేసి ఏడుస్తూ, నిన్న కాలేజీకి నువ్వెందుకు రాలేదు, నేను కాలేజీలో నీ కోసం వెయిట్ చేసి అలసిపోయాను, మార్నింగ్ నుంచి రాత్రి వరకు నీ కోసం చూశాను, కానీ నువ్వెందుకు రాలేదు, నువ్వు రాకూడదు అని అనుకుంటే మరి ఎందుకు ఇలా చేశావో చెప్పు అని అంటుంది. ఆ మాటలు విన్న అభి సారాతో, నిన్న సాటర్డే, ఫ్రైడే మొన్న, ఫ్రైడే రోజు నేను నీ కోసం అక్కడే వెయిట్ చేశాను, కానీ నువ్వే రాలేదు, ఒక్క నిమిషం ఆగు, అక్కడ ఏ ఇయర్ నడుస్తుందో చెప్పు అని అంటాడు. దానికి సారా మాట్లాడుతూ 2010 అని అంటుంది. అప్పుడు అభికి ఇదంతా కూడా ఆ ఫోన్ వల్లే జరుగుతుంది అని అర్థమవుతుంది. అభి మరియు సారాలో ఉన్న టైం లైన్స్ డిఫరెంట్ అని తెలుస్తుంది. అంటే సారా 2010లో ఉండగా అభి మాత్రం 2013లో ఉంటాడు. అప్పుడు అభి సారాతో, మనమిద్దరం కలవలేం సారా అని అంటాడు. సారా మాత్రం చాలా ఏడుస్తూ, ఎందుకు కలవలేం, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న అభి, సారా మనమిద్దరం ఉన్న టైం లైన్స్ వేరు, నీకు ఈ విషయం అర్థం కాదు అని చెప్తాడు. కానీ సారా మాత్రం అభి మాటలు అస్సలు నమ్మదు. ఆ తర్వాత సారా ఏడుస్తూ అభి ప్రాంక్ చేస్తూ అబద్ధం చెప్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అభి వెంటనే మళ్ళీ ఆ సారాని చూసి, నేను 2010లో సహదుల్లా దాకా యూనివర్సిటీలో చదివేవాడిని, నువ్వు మాత్రం జనవరి 8, 2013లో ఢాకాకి వెళ్ళకు అని చెప్తాడు. అప్పుడే వాళ్ళిద్దరు ఫోన్ కాల్ మళ్ళీ కట్ అవుతుంది. సారా వెంటనే అభికి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ కాల్ మాత్రం కనెక్ట్ అవ్వదు. ఇక్కడ మనకు 2010లోని సీన్ని చూపించడం జరుగుతుంది. సారా బ్లూ కలర్ శారీ కట్టుకుని కాలేజ్ దగ్గరికి వెళ్ళి అభి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అభి రాకపోయేసరికి ఆ సారా చాలా బాధపడుతూ తన ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి వచ్చి అభికి కాల్ చేయడానికి ట్రై చేసి ఫైనల్గా అభికి కాల్ కనెక్ట్ అయ్యి మళ్ళీ కట్ అవుతుంది. ఫోన్ కట్ అవ్వడం వల్ల అభి గురించి ఆలోచిస్తున్న సారా ఏడుస్తూ, నేను అతన్ని చాలా లవ్ చేస్తున్నాను, కానీ మేము కలవలేకపోతున్నాము అని అనుకుంటుంది.
ఆ రోజు రాత్రి సారా తన ఫాదర్ని చూసి, నాన్న నేను ఢాకాకి వెళ్ళాలనుకుంటున్నాను, నా ఫ్రెండ్ని కలవడానికి వెళుతున్నాను అంటుంది. అయితే సారా ఫాదర్ మాత్రం సారాని చూసి, ఎగ్జామ్స్ అయిన తర్వాత నీకు వెకేషన్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ హాలిడేస్లో వెళ్ళు అని చెప్తాడు. కానీ సారా మాత్రం తన ఫాదర్ మాటలు వినకుండా ఆ రోజు రాత్రి బ్లూ కలర్ శారీ కట్టుకుని ఢాకాకి వెళ్తుంది. సారా అభి చదివే యూనివర్సిటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సారాకి అభి ఫ్రెండ్ ఎదురవుతాడు. అతన్ని సారా అభి గురించి అడుగుతుంది. అందువల్ల ఆ వ్యక్తి సారాని వెంటనే అభి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే 2010లో ఆ అభికి సారా ఎవరో తెలియదు కదా. సారా అభి దగ్గరికి వచ్చి సర్ప్రైజ్ ఇస్తుంది. కానీ ఆ అభి మాత్రం సారాని గుర్తుపట్టడు. నా పేరు అభియే, కానీ నేను మీరనుకుంటున్న అభిని కాదు, బహుశా మీరు వేరే అభి కోసం వెతుకుతున్నట్లుగా ఉన్నారు అని అంటాడు. నిజానికి ఆ టైంలో అభికి చిత్ర అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సారా మరియు అభి మాట్లాడుకుంటున్న మాటలను విన్న చిత్ర చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్యామ్ ఒక ప్లేస్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. సారా ఏడవడం చూసిన అభి వెంటనే అక్కడికి వచ్చి, మీరంత తొందరగా ఎవరిని కూడా నమ్మకూడదు, మీ అభి ఈ యూనివర్సిటీలో చదువుతున్నాడని మీకు కరెక్ట్గా తెలుసా? ఒక్క నిమిషం, ఈ కాలేజీలో ఇంకొక అభి కూడా చదువుతున్నాడు, మనం వెళ్ళి అతన్ని అడుగుదాం, మీ అభిని వెతకడం కోసం నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పి సారాతో పాటు ఆ అభి మరొక అభిని కూడా వెతకడం కోసం వెళ్తారు. ఆ అభిని చూసిన తర్వాత సారా, లేదు ఇతను నా అభి కాదు అని చెప్పి మళ్ళీ అభి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆ అభితో మాట్లాడుతూ, నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, మీరు నా అభి కాదా అని అడుగుతుంది. దానికి అభి మాత్రం నేను నీ అభిని కాదు అని చెప్తాడు. తర్వాత అభి వెంటనే సారాని బస్ స్టాప్ దగ్గర వదిలిపెట్టడానికి వెళుతూ ఉండగా ఒక రిక్షా వచ్చి వాళ్ళిద్దరినీ కూడా గుద్దుతాడు. దానివల్ల అభి చేతికి స్క్రాచ్ ఏర్పడుతుంది. బస్ స్టాప్ దగ్గర సారా అభిలు టీ తాగుతూ ఉంటారు. కానీ అభి తన ఛాయ్లో షుగర్ వేసుకోకుండానే తాగుతూ ఉంటాడు. అది చూసిన సారా, ఇతనిలో నా అభి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ నేను అభి కాదు అని అతను ఎందుకు అంటున్నాడు, అంటే అతను నా దగ్గర ప్రాంక్ చేస్తున్నట్లుగా ఉన్నాడు అని అనుకుంటుంది. సారా బస్సులో కూర్చున్న తర్వాత అభి ఆ సారాని చూసి మాట్లాడుతూ, నా నెంబర్ తీసుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి, అప్పుడే నాకు నువ్వు సేఫ్ గా ఇంటికి వెళ్ళావని అర్థం అవుతుంది అని అంటాడు. కానీ అక్కడ సారా తీసుకున్న అభి నెంబర్ ఉన్న పేపర్ ఎక్కడికో ఎగిరిపోతుంది. ఆ తర్వాత సారా తన ఇంటికి రీచ్ అవ్వగానే సారా ఫాదర్ సారాని హగ్ చేసుకుని, ఇంకోసారి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు. ఆ తర్వాత 2010లో సారా చాలా సార్లు అభికి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. మరోపక్క 2010లో ప్రెజెంట్లో అభి కూడా ఆ సారా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అభి పని అక్కడ పూర్తయిన తర్వాత అభి తిరిగి మళ్ళీ ఢాకాకి వెళ్ళిపోతాడు. 2 years తర్వాత సారా మళ్ళీ అభి చదివే ఆ యూనివర్సిటీ దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అభి గురించి అడగ్గా ఒక వ్యక్తి సారాతో, అభి గ్రాడ్యుయేషన్ పూర్తయింది కదా, ఇప్పుడు అభి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అని చెప్తాడు. ఇక్కడే మూవీ 2016కి షిఫ్ట్ అవుతుంది. అభి ప్రతిసారి సారా ఇంటికి వచ్చి సారా గురించి అడుగుతూ ఉంటాడు. అయితే సారా హస్బెండ్ అయినటువంటి నౌసద్ అభితో మాట్లాడుతూ, నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి సారా గురించి అడుగుతావు, సారా చనిపోయింది, నేను చెప్పాను కదా, ఆ సారా యాక్సిడెంట్లో చనిపోయింది, ఇంకోసారి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, మా అంకుల్ కూడా చాలా బాధపడుతున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత అభి వెంటనే ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక సైన్స్ ఫిక్షన్ రైటర్కి తనకు జరుగుతున్నది మొత్తం షేర్ చేస్తాడు. అభి చెప్పిందంతా విన్న తర్వాత ఆ రైటర్, అలా జరగడం అసలు పాసిబుల్ కాదు అని అంటాడు. ఆ రైటర్ మాత్రం అభి మాటల్ని అస్సలు నమ్మడు. దాంతో అభి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా రైటర్ అభిని చూసి, ఆగు, నీ స్టోరీ 2012 లీప్ ఇయర్ది, మీ ఇద్దరు టైంలో 3 years 5 days తేడా ఉంది, లీప్ ఇయర్ ని అనుసరించి మాట్లాడితే దాన్ని క్యాలిక్యులేట్ చేసి చూస్తే 3 years 4 days తేడా ఉంది, నిజానికి ఈ రోజు జనవరి 12, 2016. అయితే సారా టైం లైన్ ప్రకారం చూస్తే సారా టైం లైన్ లో 7th January 2013 అయి ఉంటుంది, అంటే 24 గంటల తర్వాత సారా బస్సులో వెళుతూ ఉంటుంది అని చెప్తాడు. అది విన్న తర్వాత అభి, నేను ఆ యాంగిల్లో అసలు ఎప్పుడూ కూడా క్యాలిక్యులేట్ చేయలేదు, నేను అసలు ఆ లీప్ ఇయర్ని కౌంట్ చేయడం మర్చిపోయాను అని చెప్తాడు. అది విన్న రైటర్, నువ్వు ప్రతిసారి కూడా తప్పుడు టైంలో అక్కడికి వెళ్ళావు, ఈ రీజన్ వల్లే నువ్వు ఆ సారాన్ని కలవలేదు, ఇప్పుడు ఏ రీజన్ వల్ల అయినా సరే ఆ సారా బస్సులో వెళ్ళకపోతే అప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ టైం లైన్ ఏర్పడుతుంది, ఆ టైంలో మనమిద్దరం ఒకరికొకరం తెలియకుండా ఉంటాం, అంటే నా లైఫ్లో నువ్వు ఉండవు, నీ లైఫ్లో నేను ఉండను అని చెప్తాడు.
ఇక్కడ మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. 2013 జనవరి 12న అభి సారా ఇంటికి వెళుతూ ఉండగా అదే టైంలో సారా తన ఎగ్జామ్ రాయడం కోసం ఢాకాకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. తన ఫియాన్స్ నౌసద్తో వెళుతూ ఉంటుంది. కానీ సారాని చూసిన తర్వాత మనకు సారా ఇంకా అభిని మర్చిపోలేదు అని అర్థమవుతుంది. అంటే తన ఫాదర్ చెప్పడం వల్లనే సారా నౌసద్ని ఎంగేజ్మెంట్ చేసుకుని ఉంటుంది. మరోపక్క అభి ఆ సారా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ రెండు సీన్స్ కూడా సైమల్టేనియస్ గా నడుస్తూ ఉంటాయి. మరోపక్క సారా నౌసద్దులు బస్సులో కూర్చొని ఢాకాకి వెళుతూ ఉంటారు. అదే బస్సులో సారా ఒక పాటను వింటుంది. సారా ఆ పాటను 2010లోనే విని ఉంటుంది. సారా నౌసద్తో ఈ పాటను నేను ఇంతకు ముందే విన్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న నౌసద్ మాత్రం లేదు సారా, ఈ పాట రీసెంట్గానే రిలీజ్ అయ్యింది, నువ్వెలా ఈ పాటను ఇంతకు ముందే విని ఉంటావు అని అంటాడు. ఆ మాటలు విన్న సారాకి అభి చెప్పినవన్నీ కూడా అప్పుడు గుర్తుకు వస్తాయి. అదే ఫోన్ కట్ అవ్వడానికి ముందు అభి ఏం చెప్పాడో అవన్నీ కూడా తనకు గుర్తుకు వస్తాయి. అభి ఆ సారాకి నువ్వు ఢాకాకి వెళ్ళవద్దు, మనమిద్దరం కలవడం కష్టం అని చెప్పి ఉంటాడు కదా, అవన్నీ కూడా గుర్తుకు వస్తాయి. అదేవిధంగా 2010లో అభి ఆ సారాని గుర్తుపట్టలేకపోయాడు కదా, ఇవన్నీ ఆ సారాకి గుర్తుకు వస్తాయి. మరోపక్క అభి ఆ సారా ఇంటికి వెళ్ళి డోర్ని కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మరోపక్క సారా అభి మాటలని గుర్తు చేసుకుని ఆ నౌసద్తో కలిసి బస్సులో నుంచి కిందకి దిగుతుంది. మరోపక్క అభి వచ్చి సారా డోర్ని కొడుతూ ఉండగా సారా వచ్చి డోర్ని ఓపెన్ చేస్తుంది. సారాని చూసిన అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే 2010లో సారా అభి దగ్గరికి కాలేజీకి వచ్చింది కదా, అప్పటి నుంచి కూడా సారా 1 మంత్ నుంచి అభి కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అభి ఆ సారా ఇంటికి వస్తాడనే నమ్మకంతో అలా వెయిట్ చేసి ఉంటుంది. అభి ఆ సారాని చూసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అస్సలు కాల్ చేయలేదు, ఇది మీ ఇల్లేనా అని అడుగుతాడు. సారాని చూడగానే అభికి ఉనికి ఆ చెయ్యి కూడా వనక్కుండా స్టాప్ అవుతుంది. ఆ తర్వాత సారా అభికి తన ఇల్లు మొత్తం చూపించడం మొదలు పెడుతుంది. అంటే ఫైనల్ గా సారా మరియు అభిలు కలుస్తారు. ఆ విధంగా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి ఉండవచ్చు. ఈ టైమ్ లైన్ కాన్సెప్ట్లో మూవీ అంటేనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 2 థీరీస్ ఉండవచ్చు. ఇక్కడ 2 టైమ్ లైన్స్ తయారయ్యాయి. ఒక టైం లైన్లో సారా చనిపోయింది, ఇంకొక టైం లైన్లో ఆ సారా బ్రతికే ఉంది. గతంలోకి వెళ్ళి దేన్నైనా చేంజ్ చేస్తే మరొక టైం లైన్ క్రియేట్ అవుతుంది. ఇంకొక థియరీ ఏమిటి అంటే 2016లో లీప్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ టైం లైన్ 3 years బ్యాక్ వెళ్ళింది. అంటే 2013కి. ఆ టైంలో అభి ఫస్ట్ టైం ముర్సద్పూర్కి వచ్చి ఉంటాడు. అలాగే సారా ఆ బస్సులో ముందుకు వెళ్ళలేదు కాబట్టి తనకి యాక్సిడెంట్ జరిగి చనిపోయి ఉండదు. ఆ విధంగా సారా మరియు అభిలు కలిసి ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ 2 థీరీస్లో ఏది కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇది కాకుండా ఇంకొక థీరీ ఏదన్నా ఉంటే దాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ విచిత్రమైన స్టోరీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.